హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము దీపావళి పండుగని మా ఫ్రెండ్స్తో మా ఇంట్లో ఎలా జరుపుకున్నాను అనేసి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇది జస్ట్ మేము చేసుకున్న పండుగని మీతో పాటు షేర్ చేసుకుందామనే వీడియో చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే జస్ట్ ఏదైనా కూడా దేవుడి పూజ కదా, లక్ష్మీ పూజ, తర్వాత కృష్ణయ్య. సో మేము ఎప్పుడు కృష్ణుడిని ఎక్కువగా పూజిస్తాం కాబట్టి సో నేను ఇష్టదైవమైన కృష్ణుడితోనే మొదలు పెట్టాను అనమాట. సో ఇలా బాగా అన్నీ డెకర్ చేసుకున్న కృష్ణుడిది అన్నీ. తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాను. సో ఇలా చిన్న ముగ్గులు వేసి అక్కడే దీపాలు పెట్టుకోవడానికి అంతా రెడీ చేసుకున్నా. సో 3 రోజులు ధనత్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, దీపావళి పండుగ 3 రోజులు ఇలా లక్ష్మీ పూజ చేసుకున్న సింపుల్గా. మొత్తం ఆ రోజు అర్చన చేసుకోవడం, లక్ష్మీ పూజ చేసుకోవడం, ప్రసాదం ఆఫర్ చేయడం అలా. అంతేకాకుండా ఇంకొంచెం ముచ్చటగా ఉంటుందని చెప్పి కొంచెం నా దగ్గర ఉన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్తో ఇలా సింపుల్గా డెకోర్ కూడా చేసుకున్నాను. సో దీపావళి అంటేనే చాలా రంగులుగా, తర్వాత టపాసులతో చాలా సరదాగా చేసుకుంటాం కదా, అందుకని చిన్న డెకోర్ కూడా చేసుకున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ అయితే ఇలా మొత్తం నేను మా హస్బెండ్ ఇలా మొత్తం అన్నీ ఇంటి దగ్గర అంతా దీపాలు వెలిగిస్తూ చాలా బాగా సరదాగా టైం గడిపామన్నమాట. మా ఇండియా నుంచి మా బ్రదర్ కూడా వచ్చారు, కజిన్ బ్రదరు. సో తను, మేము, మా బాబు అందరం, ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్, నైబర్స్, పక్కన ఇంట్లో వాళ్ళు, ఎదురింట్లో శోభ, మల్లిక వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఇలా జాయిన్ అయిపోయి చాలా చక్కగా చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఒకరోజేమో దీపావళి ఎవరింట్లో వాళ్ళు ఇలా దీపాలు పెట్టుకుని ట్రెడిషనల్గా చేసుకున్నాం. ఇంకొక రోజేమో అందరూ కలిసి పండగ చేసుకుంటే బాగుంటుందని ఒకరోజు మాత్రం డిన్నర్ లాగా పాట్లకు పెట్టుకున్నాము. ఒక్కొక్కరు ఒక ఫుడ్ షేర్ చేసుకొని అందరూ శోభా వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యామన్నమాట. సో చాలా బాగా అనిపించింది మొత్తం ఓవరాల్గా. నాకైతే ఇలా దీపాలు పెడుతుంటే ఇంక అసలు గాలి కూడా లేదు, చల్లగా లేదు. దానివల్ల నాకు చాలా బాగా అనిపించింది. ఇంట్లో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇల్లంతా దీపాలు అలా గోడ మీద పెట్టించేదనమాట. సో అది మిస్ అయ్యేదాన్ని. ఈసారి మా బ్రదరు అందరూ ఇక్కడ ఉండడం వల్ల సో అందరితో చాలా సరదాగా అలా అన్నీ పెట్టామన్నమాట. చాలా బాగా చేసుకున్నాము. ఇంకా టపాసులు పేల్చి, ఇక్కడ టపాసులు పేల్చకూడదనే రూల్ ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఊరికే స్పార్క్లర్స్ ఒక్కటే అలా కాల్చామంతే. తర్వాత ఇంకా శోభా వాళ్ళ ఇంట్లో అయితే ఇలా పాట్లకు వచ్చేసాము. ఇది వచ్చి మా రాయలసీమ స్పెషల్ భక్షాలు, సోనా సైడ్ నుంచి భక్షాలు అనమాట. ఓకే, అండ్ మన లతా తెచ్చిన టమాటో పప్పు, గోంగూర పచ్చడి, పనీర్ కర్రీ, రసం, స్వీట్స్. ఏం స్వీట్స్ అబ్బా ఇవి? పుల్లారెడ్డి స్వీట్స్, నార్మల్ కూడా కాదు. అండ్ రోటీస్, పళ్ళు, నెయ్యి, పచ్చళ్ళు. సో ఇదన్నమాట మా దీవాలి సెలబ్రేషన్స్. యా, మలై కోఫ్తా ఇక్కడ, చపాతీలు అక్కడ, జీరా రైస్ ఇక్కడ, గడ్డ పెరుగు ఇక్కడ, వైట్ రైస్ ఇక్కడ, నేను ఇక్కడ. ఇది శోభా వాళ్ళ ఇంట్లో అండి. తను చాలా బాగా డెకోర్ చేసుకుంది ఇల్లు మొత్తం. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా తన గురించి చాలా పాజిటివ్గా, ఎప్పుడు చాలా ఎనర్జీగా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. తనే ఇవన్నీ అరేంజ్ చేసింది. ఇంకా మేమంతా ఫుడ్ కూడా చాలా సింపుల్గా, నైట్ టైం కాబట్టి చాలా సింపుల్గా వెరైటీస్ పెట్టుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మోస్ట్ ఓవర్ ఎన్ని ఫుడ్ ఎలా తిన్నామని కాదు, సో అందరం కలిసి సరదాగా కాసేపు కూర్చొని పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు, అమెరికాలో కూడా ఇలా అందరం కలిసి, ఇక్కడ ఎవరు లేరు కదండి ఇంకా బంధువులు, సో మన వాళ్ళు, అమ్మ నాన్న అందరితో చేసుకుంటే ఆ సరదా వేరు. సో దూరం ఉన్నాం కాబట్టి మేమే అందరూ ఫ్రెండ్స్, అక్క చెల్లెలైనా ఏదైనా, సో ఎవరికి ఎప్పుడు ఎలా ఉన్నా అందరూ వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకుంటాం కాబట్టి మాకు ఇదే బాగా అనిపించింది. చాలా సంతోషంగా దీపావళి పండుగని ఇలా చేసుకున్నాము. నేను చిన్నగా ఉన్నప్పుడైతే దీపావళి అనగానే మొత్తం అలా మా అమ్మ ఒక చిన్న కృష్ణుని పెట్టేసి ఇంట్లో ముగ్గు వేసి దీపాలు పెట్టేదన్నమాట. సో చాలా బాగా చేసేది. లక్ష్మీ పూజ చేసేవాళ్ళము. తర్వాత అయితే చాలా టపాసులన్నీ తీసుకొని వచ్చేసి మొత్తం మా కజిన్స్ అందరూ మా ఇంటి దగ్గరే కాల్చేవాళ్ళం అనమాట పటాకులన్నీ. సో అప్పుడు తెలియదు కదా ఇలా ఫైర్ వర్క్స్ చేస్తే ఇంత పొల్యూషన్ అంతా వస్తుంది కాబట్టి, బట్ అప్పట్లో అది కలవడమే చాలా సరదాగా అనిపించేది. సో అందరితో
చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ అనుకోకుండా ఇంత దూరం ఉన్నాం కాబట్టి అవన్నీ మిస్ అవుతున్నాను. సో బట్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఇలా చేసుకోవడం అంతో ఎంతో చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట నాకు. తను కూడా చూడండి ఎంత బాగా డెకోర్ చేసిందో, అందరం వస్తున్నామని చెప్పి. సో ఉన్న దాంట్లో ఎక్కువ ప్లాన్ లేకుండా కూడా మేము అప్పుడప్పుడు అనుకోనే కలిసామన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి మా వాళ్ళు, మా బ్రదర్ వాళ్ళు, వాళ్ళ మల్లిక వాళ్ళ హస్బెండ్, శోభ వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేమైతే అలా ఇంకా ఫొటోస్ అన్నీ దిగుతూ ఉన్నామన్నమాట. సో అక్కడ దీపాలు అవన్నీ అరేంజ్ చేసుకున్నాము. సో చాలా సింపుల్గా ట్రెడిషనల్ వేర్లో అలా గ్యాదర్ అవుదాం అనేసి అయ్యాము. చాలా బాగా అనిపించింది. మంచిగా ఫొటోస్ దిగాము. చాలా సరదాగా టైం స్పెండ్ చేసాము. ఫస్ట్ పండగ ఇండియా నుంచి రాగానే ఫస్ట్ పండగ ఈ అబ్బాయి తీసుకొచ్చాడు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపావళి. ఈ చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. మామీ జాబ్స్ అన్నమాట. ఎంత మంచిగా మేకప్ చేసుకుని ఎంత మంచిగా రెడీ అయినా పిల్లలు కలుపుకుంటూ కూర్చోవాలి. అది తప్పదు కదా. అంతే కదా. తప్పట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. 3 years. Red lorry, yellow lorry. Fast. Red lorry, yellow lorry. Yellow lorry, touch a 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 lorry. Yellow lorry. Good try. ఇక్కడైతే మంచిగా మేము ముగ్గురం ఫొటోస్ దిగుతున్నాం అనమాట. ఇంకా వీళ్ళు ఫోటో స్టిల్స్ అవి కొంచెం దిగుతాం కదా అలా. సో ఇంకా అలా ఫొటోస్కి అయితే రెడీ అయిపోయాము. Seashells by the seashore. Fast. Okay, Louder. seashells by the seashore. Seashells by the seashore. Seashells by the seashore. Seashells by the seashore. Okay. Seashells by the seashore. 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 10. ఇలా అయితే మేము ఇంకా పాటలకంతా ఎంజాయ్ చేసాము. కొన్ని ఫొటోస్ దిగాం, చక్కగా ఆడుకున్నాం కాసేపు పిల్లలతో. అన్నీ చాలా హ్యాపీగా సరదాగా జరిగిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ మేము ఇంకా దీపావళి రోజు, ఇంకా దీపావళి పండుగ రోజు అన్నీ ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లోనే ఇంకా సరదాగా అన్ని దీపాలు పెడుతూ అలంకరించి, సో చాలా బాగా చాలా చాలా ట్రెడిషనల్గా చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఇంటి దగ్గర అయితే ఇంకా అలా సరదాగా కాకర పూలు అవి కాల్చుకొని ఇంకా సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈవినింగ్. నేనైతే మినిసోటాని చాలా మిస్ అవుతున్నాను అనమాట. సరదాగా ఇంటి దగ్గర అందరం కలిపి జరుపుకునే వాళ్ళం. చాలా బాగుండేది. ఎక్కువ రోజులు కలిసిన ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ అటాచ్మెంట్ బాండింగ్ ఇంకా ఎక్కువగా ఉండేది. ఇక్కడ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, బట్ అక్కడ చాలా ఏళ్ళు ఉన్నాం కాబట్టి ఆ బాండింగ్ చాలా డిఫరెంట్గా ఉండేది అనమాట. డెఫినెట్గా దివాళీ రాగానే నాకు చాలా అక్కడికి మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా ఎక్కువ వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అంత సరదాగా గడిపేవాళ్ళము. అక్కడ పెట్టు.
ఇలా అయితే మేము మా దీపావళి పండుగని చాలా సరదాగా, చాలా సింపుల్గా, ఎక్కువ ప్లానింగ్ లేకుండా, హడావిడి లేకుండా చేసుకున్నామంట. హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.